హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం చివరన ఉన్నటువంటి ప్రకృతి వికృతులను ఇప్పుడు చూద్దాం. అటవి, అడవి, అంబ, అమ్మ, ఆహారం, ఓగిరం, కథ, కథ, కార్యం, గర్జం, కీర్తి, కీరితి, కుండం, కుండ, కులము, కులము, గర్వము, గరువము, గుణము, గోణము, గ్రాసం, గాసం, చంద్రుడు, చంద్రుడు, చిత్రం, చిత్తరువు, త్యాగం, త్యాగము, ధర్మం, దమ్మము, దూరం, దవ్వు, దీపం, దివ్వె, దిశ, దశ, నిజము, నిక్కము, నిద్ర, నిదుర, నిమిషం, నిముసం, పశువు, పశువు, పత్తనం, పట్నం, పూర్ణిమ, పున్నమ, పృథ్వీ, పుడమి, పర్వము, పబ్బం, ప్రతిజ్ఞ, ప్రతిన, ప్రయాణం, పయనం, ప్రాణము, పానము, భక్తి, బత్తి, భాష, భాష, భోజనం, బోనం, బృంగారం, బంగారం, మాన్యం, మన్యం, మేఘము, మొగులు, ముఖం, మొగం, మౌక్తికం, ముత్యం, రాత్రి, రేతిరి, రాజు, రాయుడు, విద్య, విద్యె, శక్తి, సత్తువ, శ్రీ, సిరి, సముద్రం, సంద్రం, సహాయం, సాయం, సింహం, సింగం, సంతోషం, సంతసం, స్నానం, తానం, స్వామి, సామి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.